వినిపిస్తుందన్నమాట. యా సార్, క్వాంటమ్ విజన్ కాపాడేనా రుషికొండ మళ్ళీ ప్రైవేటీ పర్వం అవ్వబోతుందా? ఇవి రెండు విషయాలు. చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ నిన్న మనం మాట్లాడాము ముఖ్యమైన విషయాలు. ఆయన మళ్ళీ ఈరోజు విద్యార్థులతో ఆయన మాట్లాడారు. నిన్న విద్యార్థులతో క్వాంటమ్ దాని అభివృద్ధి, క్వాంటంలో శిక్షణ ఇస్తాము, దీనికోసం ప్రత్యేక 50,000 మందికి ఇస్తాము, ప్రత్యేకమైన తోడ్పాటు ఇస్తాము, ఇవన్నీ కూడా చెప్పారు. ఇంతకుముందు నాది ఐటీ విజన్, ఇప్పుడు నాది క్వాంటమ్ విజన్ అన్నాడు. ఆయన క్లెయిమ్ చేశారు ఇది ఇప్పుడు నాది క్వాంటమ్ విజన్, ఈ క్వాంటమ్ విజన్తో నేను మీకు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది అని. మరి ట్రంప్ గారు ఏమవుతారో మనకు తెలియదు, కానీ ట్రంప్ అక్కడ ఆయనకు ఉంది. క్వాంటమ్ అనేది, క్వాంటమ్ విజను, క్వాంటమ్ కంప్యూటింగ్ అది పెరుగుతోంది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు ఏం విజన్ ఉన్నా కానీ అది ఏదో వేగంగా వచ్చేసి రంగంలోకి వచ్చే అవకాశం కాదు. మీరు ఒకసారి కొట్టి చూడండి, ChatGPTనో లేదా ఏయో ఎదుంటుంది. 1980 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఉంది. అది పూర్తి స్థాయిలోకి రావడానికి, అమల్లోకి రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఆ పట్టిన తర్వాత మనం ఎంత విజన్ అన్నప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, హైదరాబాదు, సైబరాబాద్ అన్నవి చెన్నై కంటే, బెంగళూరు కంటే ముందు ఏం జరగల. ఇప్పటికి కూడా అవి ఉన్నాయి, వాటికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల హైదరాబాద్ కూడా ఐటీ విస్తరించింది అనేది ఒకటే నిజం. కానీ భారతదేశం ఏమీ ఐటీ రంగంలో కమాండింగ్ పొజిషన్స్లో ఏం లేదు, సర్వీసింగ్ పొజిషన్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు క్వాంటమ్ అనేది వస్తే కూడా క్వాంటమ్కి సంబంధించి మనం సర్వీసెస్ ఇస్తాం. కానీ ఆయన ఈరోజు ఒక స్లోగన్ ఇచ్చాడు. నిజానికి విశాఖ అనేదేమో ఏఐ హబ్బు, అమరావతి ఏమో క్వాంటమ్ హబ్బు. ఇది స్లోగన్ విజన్ వెల్ అండ్ గుడ్. కానీ అమరావతి రైతులు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కంటే, నాకు పొద్దున్న ఎవరో మీడియా మిత్రుడు ఫోన్ చేశాడు, ఈరెండర్ రాస్తున్నాను, ఇదంతా మీరు ఎలా చూస్తారు ఇదంతా అని. అమరావతి రోడ్లు కోరుకుంటుంది, అమరావతి పరిహారం కోరుకుంటుంది, అమరావతి ఒక తొందరగా అక్కడ పెట్టుబడులు పెట్టి లేదా భూములు తీసుకొని, ప్లాట్లు తీసుకొని వాటికి రేట్లు కోరుకుంటుంది. ఈ మాటల్లో ఎక్కువగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అమరావతికి సంబంధించి లాంగ్ టర్మ్ ప్లానే, కానీ అది కూడా గ్లోబల్ డెవలప్మెంట్స్ మీద, టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ అయినా కానీ చాలా స్పష్టంగా చెప్పుకున్న విషయము, అంతర్జాతీయ సమాజానికి, సాంకేతిక నిపుణులకు తెలిసిన విషయము. ఏఐకి మనము సైట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సైట్ వీఆర్ ప్రొవైడింగ్ సైట్ అండ్ ఫెసిలిటీస్. అది కూడా అదానీ గారు ప్రొవైడ్ చేస్తున్నారు, మనం కాదు. నాట్ పబ్లిక్, గవర్నమెంట్ కాదు, అదానీ గారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అది అదానీ గారికి వస్తుంది, కానీ ఇంకొకరికి రాదు. అందుకని క్వాంటమ్ను ప్రోత్సహించడం మంచిదే, కానీ క్వాంటమ్ కళలు అమరావతికి ఇప్పుడు చాలా దూరంలో ఉంటాయి అవి. కాబట్టి అమరావతికి ఏం చేస్తారనేది ఇప్పుడు చాలా ముఖ్యం. కానీ దాని మీద ఇంకా అస్పష్టత, దానికి సంబంధించిన నిధులు, ఆ సమస్యలు చాలా ఉన్నాయి. రెండోది, విశాఖపట్నం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, రాజధానిలో అది ఇది అయింది. ఇప్పుడు మీరు ఏఐ హబ్ అంటే ఏఐ హబ్ వెంటనే వస్తుంది. ఏఐ హబ్ అనేది ఇప్పుడు ఆ గూగుల్తో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, భూములు ఇస్తున్నారు, అది నడుస్తుంది. అంటే ఇప్పుడు విశాఖపట్నానికి ఎక్కువ మేలు, అమరావతి తదుపరి దశలో ఎప్పుడో వస్తుంది. అది దానికి స్థలం కూడా కేటాయించారు. కానీ మరి వీటి లోతుపాతులన్నీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? టెక్నాలజికల్గా ఆసక్తిగా ఉండడము, కుర్రాళ్ళను ఉత్సాహపరచడం అది వేరు. కానీ దాని ఆధారంగా అంచనాలు ఇవన్నీ వేసేసి, అది కూడా విజన్ తనది అని క్లెయిమ్, 1980 నుంచి ఉన్న క్లెయిమ్ ఇక్కడికి తీసుకురావడానికి సహకరించడమే, కానీ ఇంకోటి కాదు. ఇప్పుడు ట్రంప్ వచ్చి మీరు వెళ్ళిపోండి అది ఇది అన్నప్పుడు ఏమైంది ఇబ్బంది? ఇప్పుడు మనం గూగుల్ సుందర్ పిచ్చే అయినా, లేకపోతే సత్య నాదెళ్ళు అయినా, వాళ్ళేం భారతీయ సంతతికి చెందిన వాళ్ళే, కానీ భారతీయులు కాదు వాళ్ళు. వాళ్ళు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు మనం ప్రేమిస్తాం. కానీ వాళ్ళకు వాళ్ళ కంపెనీల యాజమాన్యాన్ని, కంపెనీల విషయాలను, కంపెనీకి సంబంధించిన చిన్న టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళకి ఏమి ఉండదు. కంపెనీ బోర్డు ఏదో నిర్ణయిస్తుంది. ఇది అంటే ఈ తేడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, టెక్నాలజీకి, యాజమాన్యానికి, రాజకీయ నిర్ణయాలకు మధ్య ఉన్న తేడా గుర్తించాలి. విశాఖలో పెట్టే ఏఐ హబ్లో ఒక్క బైట్ కూడా, లేదా దాన్ని ఏమంటారు, వాటికి సంబంధించి ఏది మనకేం సంబంధం లేదు. డేటా ఈజ్ ఫుల్లీ ది ప్రాపర్టీ ఆఫ్ గూగుల్. రేపు క్వాంటమ్ వస్తే రెండు పరిణామాలు.
కొన్ని వేల రెట్లు వేగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుంది. చేసినప్పుడు ఇప్పటికంటే కూడా ఇంకా పనులు తగ్గుతాయి. ఈ రెండు రకాలకు చెందినవి. ఎనివే క్వాంటమ్ విజన్కి ఎవరు వ్యతిరేకం కాదు. విజన్ మనది కూడా కాదు, అది ప్రపంచంది. ఇంకా రెండోది విశాఖపట్నం